ఏడో మాట, ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో పలికిన ఏడో మాటలో ఇప్పుడు మనము దాని కంటిన్యూషన్ ఆలోచించేద్దాం. దీని యొక్క టైటిల్ ఏంటంటే, తండ్రి నా ఆత్మ నీకు అప్పగించున్నా అనే మాట ఏడో మాట. ఈ ఏడో మాట గురించి లోకా సువార్తలో ఉన్న లోకా గారు సమాచారం తెలియజేస్తారు. ఏమనంటే ఈ మాట లోకా సువార్తలో కనపడుతుంది, ఎందుకంటే ఇది రాసింది ఎవరనంటే లోకా గారు. లోకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం చదువుతాం. లోకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. లోకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో సమాచారం తెలియజేశాడు. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను నేను ఆయన ఎలాగో చెప్పి ప్రాణము విడిచెను అని చెప్పేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప శబ్దంతో కేక వేసి ఏం చెప్తారంటే, తండ్రి నా ఆత్మనికి ఏం చేస్తున్నాను అప్పగిస్తున్నాను అని చెప్పి తన ప్రాణాన్ని ఏం చేశారు ప్రభువైన యేసుక్రీస్తు వారు విడిచిపెట్టారు అని ఈ ఏడో మాటలో మనకి కనపడుతుంది. అయితే ఏడో మాటను చూసి మనం ఏమి నేర్చుకోవాలంటే కనుక, మనం ఇప్పటివరకు 6 మాటలు ఆలోచన చేస్తున్నాం. 6 మాటల్లో ఒక్కో మాట నుంచి ఒక్కో కార్యక్రమం నేర్చుకుంటే లేదా కొన్ని విషయాలు నేర్చుకుంటే ఆ మాటల ద్వారా ఏడో మాట కూడా చాలా అర్థవంతంగా ఉంది. కాబట్టి దాని నుంచి కూడా చాలా ప్రత్యేకమైన పదాలు కనపడుతున్నాయండి ఎక్కడంటే ఏడో మాట నుంచి. కాబట్టి ఇది 6, 7 2 మాటలు ఒకటే. దీన్ని విడదీసి ఏం చేశారంటే ఏడో మాటగా చాలా మంది చిత్రీకరించారు. అంటే ఏడో మాటగా పెద్దలు దీన్ని ఏం చేశారంటే ఇది ఏడో మాట అని సంపూర్ణంగా ఉంటుందని ఏడో మాటగా రిప్రజెంట్ చేశారు. ఆ ఏడో మాటకి పేరు ఏంటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మ ఏం చేస్తున్నాను అప్పగించున్నాను అని చెప్పేశాడు. ఇది రాజైన దావీదు పాత నిబంధనలో ఈ మాటను ఏం చేస్తారంటే అని పలుకుతాడు. చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతాం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. రాజైన దావీదు కూడా ఈ మాట మాట్లాడుతున్నాడు. ఎందు గురించి అంటే ఇది దావీదు గారు మాట్లాడుతూ ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుందో కూడా మనకు ఖచ్చితంగా తెలియాలి. 31వ అధ్యాయం 5వ వచనంలో నా ఆత్మ నీ చేతికి అప్పగించుచున్నాను అని చెప్పేశాడు. ఏం చెప్తున్నాడు? నా ఆత్మ నీ చేతికి అప్పగించున్నాను. ఎంత ధైర్యంగా దావీదు గారు నా ఆత్మనికి అప్పగిస్తున్నారంటే అక్కడ మాట్లాడే దావీదు గారి గురించి కాదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్ను మూసేలోపు ఆయన ఏం చేస్తాడంటే ఎంతో ధైర్యంగా సిలువలో దేవుడు చెప్పిన పనిని సమాప్తమైందని పనిని ముగించిన తర్వాత సిలువలో ఏం చెప్తాడంటే నా ఆత్మని చేతికి అప్పగిస్తున్నానని ధైర్యంగా మాట్లాడుతున్నాడు. ఆత్మని తండ్రి అయిన దేవునికి అప్పగించాలని అంటే ఎంత ధైర్యం ఉంటే అప్పగిస్తామండి మనం? ఈ సంగతి ఎరగాలి. మరలా 6వ వచనంలో ఏం చెప్తున్నాడు? నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను అని చెప్పేశాడు. అంటే ఇక్కడ ఏం కనపడుతుందంటే దేవుణ్ణి నమ్ముకున్నాను అంటే నిశ్చయిత కనపడుతుంది. అంటే మానవులు కొన్న మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు తండ్రి అయిన దేవుని యందు లేదా తండ్రి అయిన దేవుని యందు ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి, నమ్మకత్వం ఉండాలి, నిశ్చయితం ఉండాలి. ఎందుకంటే తండ్రి నేను నీవిచ్చిన ఈ ఆత్మని నేనేం చేస్తానంటే నీ చేతికి అప్పగిస్తున్నాను. అంటే ఇక్కడ భరోసా కనపడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవులు కొన్ని మీరు దేవుణ్ణి నమ్ముకోవాలి, ఆయన మీద ఆధారపడాలి అని స్పష్టత ఈ 2 వచనాల్లో మనకి కనపడుతుందండి. ఎందుకంటే మన ప్రారంభం ఏంటో మనకు తెలుసా? తెలియదు. మనం ఎలా వచ్చామో కూడా తెలియదు. కానీ ముగింపు ఏంటో ఈ మాట ద్వారా అర్థమవుతుంది. కానీ ముగింపు మీరు ఎలా ఉండాలంటే, ప్రారంభం మీకు తెలియదు కాబట్టి ముగింపు ఎలా ఉండాలంటే కనుక అక్కడ చెప్తున్నాడు యెహోవా సత్యదేవా. అక్కడ నా ఆత్మని చేతికి అప్పగించున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడు నీవే, నేను యెహోవాను ఏం చేసి ఉన్నాను నమ్ముకొని ఉన్నాను అని చెప్పేశాడు. అంటే మనకు ప్రారంభం మనకు తెలియకపోయినా ముగింపు మటుకి ప్రతి ఒక్క వ్యక్తి భూమి మీదకి ఎలా పుట్టాడో ఎలా వచ్చాడో తెలియదు. కానీ కన్ను మూసేలోపు ఏమి జరగాలో అంటే అంతం ఎలా జరగాలో, ఆరంభం తెలియదు నీవు అంతం ఎలా చెప్తున్నాడు. అంటే ఏ మానవుడి అంతము ఎలా ఉంటుందో తెలియని మానవులకి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు కూడా ఆయన భూమి మీదకి వచ్చి మానవుడిగా బ్రతికి ఏం చేస్తానంటే మానవుని అంతం ఎలా ఉండాలండి అంటే దేవుడిచ్చిన ఆత్మని
మరలా ఆయనకిచ్చి వెళ్ళిపోయేలాగా ఉండాలని అంతం ఏంటో తెలియజేసేలాగా ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఈ మాట మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇది లేఖనం నెరవేరినట్లు అని లేదు. ఉందా? అక్కడ చదువుదాం ఒకసారి ఆ మాట. ఎక్కడ? లోకసువార్త 23:46 లేఖనం నెరవేరినట్లు అని లేదు. ఒకవేళ లేఖనం నెరవేరినట్లు అంటే కనుక లేఖనం నెరవేర్చడానికి గురించి చెప్తాడు అని అర్థమవుతుంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాట మాట్లాడుతున్నప్పుడు లేఖనం నెరవేరినట్లు అని మాట్లాడతలేదు. అదే అన్నాడు అక్కడ 46 23:46 అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానని లేఖనం నెరవేరినట్లు అనలేదు. ఎందుకంటే ఒకవేళ చెప్పాడు అనుకోండి, దప్పుకొనుచున్నానే మాట లేఖనాన్ని నెరవేర్చడం కూడా మాట్లాడాడు. కానీ ఈ మాట కేవలం లేఖనాన్ని నెరవేర్చడం గురించి మాట్లాడతలేదు. ఒకవేళ అలా మాట్లాడితే కనుక లేఖనము నెరవేరినట్లు అని రాదురు ఎవరో భక్తులు. కానీ అలా ఎందుకు లేదని అంటే కనుక ఈ మాటలో ఏమర్థం అవుతుందంటే కనుక ఈ మాట క్రియల ద్వారా చూపించాలి, విశ్వాసం ద్వారా చూపించాలి, నమ్మకత్వం ద్వారా చూపించాలి. నమ్మకత్వం అంటే అర్థం ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన ఆత్మని కన్ను మూసేటప్పుడు మరలా దాన్ని ఏం చేయాలి? ఆయనకి ఇచ్చేయాలి. ఇది నమ్మకత్వం. ఇది క్రియలతో చూపించాలని, విశ్వాసంతో చూపించాలి. అందుకోని యెహోవా సచ్చిదేవా నన్ను విమోచించేవాడవు నీవే, నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను అని చెప్పేశారు. కాబట్టి మానవులుగా కూడా మనం కూడా నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలు ఏం చేసుకోవాలంటే అప్పగించుకోవాలంటే కనుక నమ్మకంగా ఇచ్చిన ఆత్మని అదే నమ్మకంగా కన్ను మూసే లోపు మనం ఇవ్వాలని సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తారంటే మనకు నేర్పుతున్నారు. మనము తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి ఈ భూమి మీదకి మనం వచ్చిన వారు. ఈ వచ్చిన మానవుడిని దేవుడు శరీరంగా కలగజేస్తే 2 పురుషుల కలయికలో కలగజేస్తాడు. ఏంటిది? మనకి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. దేవుడు మానవుని 2 పురుషులుగా, అంటే పురుషులు అనే పదం కనపడుతుంది మనకు అక్కడ చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:16 కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినం ఏమవుతున్నాడు? నూతన పరచబడుతున్నాడు. అంటే 2 పురుషులు ఏంటంటే ఒకటి బాహ్య పురుషుడు అయితే 2 ఆంతర్య పురుషుడు. అంటే ఒక వ్యక్తికి పేరు అనేది దేనికండి అంటే కనుక పేరు అనేది దేనికండి? శరీరానికి కాదు. పేరు అనేది దేనికంటే ఆత్మ కానీ శరీరానికి కాదు. ఎందు గురించి అంటే మీకు ఎగ్జాంపుల్గా తెలియాలంటే కనుక ఇది ఈయన వస్తువు, ఇది ఈయన వస్తువు, ఇది ఈయన వస్తువు. అంటే వస్తువు వేరు, ఈయన వేరు. ఈయన వేరు, వస్తువు వేరు అంటే కనుక అసలు ఈయనని ఆయన ఎవరు అని అంటే ఆత్మ అనే సంగతి ఎరగాలి. ఎందుకంటే దేవుడు నరులను కలగజేసేటప్పుడు శరీరాన్ని కలగజేసిన తర్వాత జీవాత్మని నరుని శరీరంలోకి ఏం చేశాడు? దేవుడు ఊదాడు. ఎక్కడ? పాత్రలో మొట్టమొదటి నరుని చేసినప్పుడు. ఈ లోపలికి వచ్చిన ఆత్మను చూసారా? ఈ ఆత్మను బట్టే మనకు పేరు. కానీ ఈ ఆత్మ ఈ బాడీలో లేకపోతే కనుక ఈ బాడీని ఏ ఒక్కరు కూడా పేరు పెట్టి పిలవరు. అందుకోసమే ఈయన వెళ్ళిపోయాడు, ఈయన చనిపోయాడు, ఈయన మరలా రాడు, ఎక్కడికో వెళ్ళిపోయాడు అంటే కనుక బతుకుండగా మనిషి కనపడుతున్నా, బతుకుండగా మన ముందున్నా, బతుకుండగా మనకి కళ్ళ ఎదుట కనపడుతున్నా ఆ వ్యక్తి లేడు అన్నామంటే కనుక ఆ వ్యక్తి ఎవరు కాదు? ఆయన బాడీ కాదు. ఆ వ్యక్తి ఎవరనంటే ఆయన ఆత్మే కానీ ఆయన బాడీ కాదనే సంగతి మన అందరికీ ఏం చేయాలి? ఖచ్చితంగా ఎరగాలనే సంగతి అర్థం అవ్వాలి. ఇది డిఫరెన్స్ గమనించండి. ఎందుకంటే మనిషి శరీరం వేరు, ఆత్మ వేరు. యోహాను సువార్త 6:33 ఒక సమాచారం తెలియజేశాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించి ఆహారమైనదని మీతో ఏం చేస్తున్నాడు? నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పేశాడు. అందుకు కిందకు మాట్లాడేస్తూ 35 అందుకు యేసు వార్త ఇట్లని, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రము ఏమవడు? ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు నేమవడు? దప్పుకొనడు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసంగా ఉన్నారని మీతో చెప్పును అని మాట్లాడేశాడు. అంటే ఆయన చెప్తున్న మాటలు దేని గురించి అంటే బాహ్య శరీరం గురించి కాదు. ఆయన చెప్తున్న మాటలు దేని గురించి? ఆత్మను గురించి. అలాగే మనం కూడా ఒక వ్యక్తి పేరు పెట్టుకున్న వ్యక్తి, ఆ వ్యక్తి దేని గురించి మాట్లాడుతున్నాడంటే కనుక అతనిలో ఉన్న ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. కానీ దేని గురించి మాట్లాడలేదంటే శరీరం గురించి మాట్లాడలేదనే సంగతి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మనందరం ఎరగాల్సిన విషయం అండి. ఈ సంగతి ఎరగాలి. ఇందు గురించి అంటే మనము ఏ వస్తువునైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ల్యాప్టాప్ అయినా లేదా ఒక మొబైల్ అయినా ఇది నాది, ఇది ఈయంది అని అంటాం. ఇక్కడ ఈయన వేరు, వస్తువు వేరు.
వస్తువు ఏనంటే కనుక ఈయనని ఆయన ఎవరు అంటే శరీరం కాదు, కానీ ఈయనని ఆయన ఎవరు? ఆత్మ అనే సంగతి మనం అందరం ఖచ్చితంగా ఎరగాలి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం చదువుతాం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం చదువుతాం. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా, దుర్మార్గునికి దేవుడు ఏం చేస్తాడంట? ఎన్నో హెచ్చరికలు చేస్తాడంట. అదే అన్నాడు అక్కడ. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు అంటున్నాడు బ్రాకెట్లో ఆత్మ. ఎవరంట? నీవు అంటే ఎవరనంటే ఆత్మ కానీ ఏం కాదు, శరీరం కాదు. ఈ సంగతి ఎరగాలి. ఈనాడు చాలా మంది మానవులు ఏమనుకున్నారంటే శరీరానికి పేర్లు అనుకున్నారు, కానీ ఒక వ్యక్తి చనిపోయిన కళ్ళెదుట ఉండగానే ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు అంటారని అంటే ఈయన వెళ్ళిపోయాడండి, చనిపోయాడండి అని అంటే కనుక అదిగో ఆ వ్యక్తిని నువ్వేం చేస్తానంటే పేరు పెట్టి అతను చనిపోయాడండి అంటే ఇక్కడ ఆయన లేడండి, ఇక్కడ లేడనంటే ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు అంటే కనుక తన దేహాన్ని విడిచి ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. అంటే తనలో ఉన్న ఆత్మ కానీ శరీరం కాదు పేరు. అదన్నాడు అక్కడ. ఏమని? అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతను తన దోషం బట్టి మరణమవును గాని నీవు అన్నాడు. నీవు అంటే ఎవరు? నీవు అంటే శరీరం కాదు. నీవు అనండి అంటే అర్థం ఏంటంటే ఆత్మ అని తెలియదు. అదే అన్నాడు అక్కడ. నీవు తప్పించుకొందువు అంటే నీవు అంటే ఎవరో బ్రాకెట్లు ఏం రాశాడు? నీవు అంటే ఎవరంటే ఆత్మే కానీ ఏం కాదు, శరీరం కాదు. మరొక వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. 3వ అధ్యాయం 2వ వచనం. అతడు అయితే పాపము చేయవలదని నీతి గలవాణి నీవు హెచ్చరిక చేయగా హెచ్చరింపబడి పాపం చేయక మాని నెడలా అతను అవశ్యంగా బ్రతుకును. నీ మట్టుకు నీవు అంటే శరీరం కాదు. ఇక్కడ కూడా మరలా మాట్లాడుతున్నాడు. నీవు అంటే ఎవరని అంటే ఆత్మను ఏమవుతావు అంట? తప్పించుకొందువు. ఈనాడు ప్రపంచంలో నీవు అని అంటే శరీరం అనుకుంటున్నారు, కానీ నీవు అంటే ఎవరనంటే ఆత్మని సంగతి మర్చిపోతున్నారు చాలా మంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమి మనకి గుర్తు చేస్తున్నాడంటే నీవు అనంటే ఎవరు కాదు, శరీరం కాదు. నువ్వు శరీర ప్రకారంగా ఆలోచించినా, శరీర ప్రకారంగా బ్రతికినా ఒక రోజు దేవుడు నీకు ఇచ్చిన ఆత్మను ఏం చేయలేవు, దేవుడికి అప్పగించలేవు అంటే కనుక నీకు భూమి మీద నీవెవరో తెలియాలంటే నువ్వెవరో అని అంటే కనుక నువ్వెవరో అని అంటే ఏంటిది? నీవు ఆత్మ అనే సంగతి నువ్వేం చేయాలి? ఖచ్చితంగా ఎరగాలి. ఎందుకంటే నీవు అంటే అక్కడ ఆత్మ మాట్లాడేస్తాడు. అంటే మానవులందరూ ఎవరు? ఆత్మలు. అంటే మానవులందరూ ఎక్కడి నుంచి వచ్చినవారు? పరలోకం వచ్చిన వారు ఎవరు? పరలోక సంబంధమైన ఆత్మలు. ఈ ఆత్మలు మనం ఆత్మలు అయితే మరి దేవుడు ఎవరు? దేవుడు కూడా ఎవరండి? దేవుడు కూడా ఆత్మే. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. దేవుడు ఎవరు కనుక? దేవుడు ఆత్మ కనుక అని చెప్పేశాడు. అంటే మనం కలిగించిన దేవుడు ఆత్మ, మనము ఎవరు? ఆత్మలో. కాబట్టి ఈ ఆత్మని ఏం చేయాలంటే మనము ఒక రోజు కన్ను మూసేలోపు ఏం చేయాలి? దేవుడిచ్చిన ఆత్మని దేవునికి అప్పగించేయి. ఇది నమ్మకత్వం అండి. అంటే చాలా మంది పని ఇచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వర్క్ చేయాలని ఏదైనా ఎక్విప్మెంట్లో ఏదైనా పని ఇచ్చామనుకోండి, ఆ వస్తువులు ఏం చేయాలి? పని అయిపోయిందా తిరిగి ఇచ్చేయాలి వాళ్ళకి. మనం ఎన్నో సామాన్లు ఎవరెవరో వాడుకుంటాం కదండి. ఫోను మన కాకుండా వేరే వాళ్ళు వాడుకున్నాం అనుకోండి, ఉదయం ఇచ్చిన ఆయన మరలా సాయంత్రం వచ్చినప్పుడు ఇదిగోనండి మీరు ఉపయోగించమన్నారు, ఉపయోగించాను, ఇదిగో నేను మీకు ఏం చేస్తున్నాను? తిరిగి ఇచ్చేస్తున్నాను. అలాగే దేవుడు ఈ దేహంలోకి ఆత్మని ఇచ్చాడు. ఇచ్చిన ఆయన మరలా ఒక రోజు లెక్కడిగినప్పుడు ఏం చేయాలి? నువ్వు కన్ను మూసేలోపైనా నీవిచ్చిన ఆత్మని నువ్వు ఎలా వాడమన్నావో అలా వాడు మాత్రం ఇచ్చేశాను. ఈనాడు సచివాలయం అనేవి ఉన్నాయి సమాజంలో. వీళ్ళందరికీ ఒక ట్యాబ్స్ ఇస్తారు. ఈ ట్యాబ్ ఎవరిది? గవర్నమెంట్ది. ఆ ఫోన్ ఎవరిది? గవర్నమెంట్ది. వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళకి ఆ పోస్ట్ ఉన్నంత వరకు, ఆ ఉద్యోగం ఉన్నంత వరకు దాన్ని ఏం చేయాలి? ఆ పర్పస్ కొరకే వాడాలి. వీళ్ళు సొంతంగా వాడుకోవడానికి అది ఉండదు. సొంతంగా వాడుకోవడానికి ఉండదు, గవర్నమెంట్ ప్రకారంగా వాడాలి. కాబట్టి ఇచ్చిన పనిముట్టుని వీళ్ళు రిజైన్ అయిపోయే లోపు, వీళ్ళ జాబ్ కంప్లీట్ అయ్యే లోపు ఆ వస్తువుని వారు ఎలా వాడమన్నాడో అలా వాడిచ్చే. అలాగే దేవుడు కూడా
నీవు అనే ఆత్మని ఈ శరీరంలోకి పంపిన తర్వాత ఇదే ఆత్మని నువ్వు నాకు మరలా తిరిగిచ్చే అన్నాడు దేవుడు. మరలా తిరిగిచ్చేయాలంటే ఎలా వార్త ఇవ్వగలుగు, ఎలా బ్రతికితే ఇవ్వగలము, ఎలా దీనిని దేవుని కార్యక్రమాలు చేస్తే ఇవ్వగలము అనేది ఖచ్చితంగా మనందరం ఎరగలేదు. ఎందుకంటే మనము ఆత్మలే, దేవుడు కూడా ఎవరో ఆత్మే. కాబట్టి ఆ ఆత్మైన దేవుడు మనల్ని కూడా ఎలా కలగజేశాడని అంటే ఆత్మలుగా కలగజేశాడు. ఈ సంగతి ఇది ఖచ్చితంగా మనం అందరూ ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. ఎందు గురించి అంటే మనమందరము ఆయన దగ్గర నుండి వచ్చామండి. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. శ్రేష్టమైన ప్రతి ఇవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైంది. నీవు శరీర సంబంధం కావు, నీవు భూమి మీద నుంచి వచ్చినవాడు కాదు, నువ్వు భూమి మీద ఆవిర్భావం చేసినవాడు కావు. నిన్ను దేవుడు భూమి మీద ఏం చేయలేదు, ఆవిర్భావం చేయలేదు. భూమి మీద నేనేం చేయలేదు, ఆదాములాగా ఏం చేయలేదు, తయారు చేయలేదు. ఎక్కడి నుండి వచ్చావు అంటే ఎక్కడి నుండి వచ్చావు? నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఇవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైంది. అంటే మనమందరం ఎక్కడి నుంచి వచ్చామంటే పర సంబంధమైన వచ్చాం, అంటే పరలోకం నుండి వచ్చాం మన అందరం. ఈ దేహం మట్టికి తల్లి గర్భంలో దేవుడు ఏం చేశాడంటే అవయవ నిర్మాణం చేశాడు. అదే అంటాడు అక్కడ, ప్రతి వరమును పర సంబంధమైంది. జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి. చాలా మంది ఏమంటారంటే తండ్రిలో నుండి అంటారు. తండ్రిలో నుండి రాలు కదా, అబద్ధబోధ. చాలా మంది నాడు మనం ఈ ఆత్మలు ఎక్కడి నుంచి వచ్చాయంటే తండ్రిలో నుంచి వచ్చాయండి అంటారు. అంటే తండ్రిలో ఒక ఆత్మ స్ప్లిట్ అయిపోయి, అంటే డివైడ్ అయిపోయి, విడదీసిపోయి ఆయనలో కొంత ఆత్మ మనకి వచ్చింది, అది కూడా మనం కూడా ఆత్మ అని అంటారు చాలా మంది. నువ్వు తండ్రిలో నుండి రాలేదు, తండ్రి యొద్ద నుండి వచ్చావు అని చెప్తానంటే దేవుని దగ్గర నుండి వచ్చావు, కానీ దేవునిలో నుండి అని అట్లా చాలా పదాలని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అది అన్నాడు అక్కడ ఏమని, జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును, ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనంలో కలుగు ఏ ఛాయ అయినను లేదు. అంటే మనమందరము వచ్చింది ఎలాగనంటే పరసంబంధంగా, పరలోకం నుండి భూమి మీదకి వచ్చిన వారం. ఎక్కడి నుండి వచ్చిన వారము? తండ్రి యొద్ద నుండి వచ్చిన వారం, కానీ తండ్రిలో నుండి వచ్చిన వారము కాము. ఈ సంగతి ఎరగాలి, ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలి మనం. ఎందుకంటే ఎరగపోతే కనుక చాలా మంది తండ్రిలోంచి వచ్చామని కూడా అపార్థం చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి తండ్రి దగ్గర నుండి వచ్చిన ఆత్మగా ఉన్న మనము కన్ను మూసే లోపు ఏం చేయాలి? తండ్రి యొద్దకు వెళ్ళిపోవాలంటే నైనా నువ్వు ఎక్కడి నుండి అయితే నన్ను పంపించావో నేను మరలా అక్కడికి వెళ్ళాలంటే నేను నీవిచ్చిన ఆత్మను నీకు అప్పగించితేనే కానీ నీ యొద్దకు నేనేమవలేను, రాలేను. ఇది నేర్పిస్తున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత మరీ గర్భములో ఈ ఆత్మని దేవుడు ప్రవేశపెట్టిన తర్వాత ఆ ఆత్మ ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద బతికినంత కాలం ఆత్మ రూపిగానే బ్రతికాడు, కానీ శరీర సంబంధంగా ఎక్కడ బ్రతకడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ బ్రతకలేని ఆయన ఏం నేర్పిస్తున్నాడంటే మనం నీవు ఆత్మని సంగతి మర్చిపోతున్నావు కాబట్టి ఇంకా శరీర కోరికలు, మనసుకు నచ్చిన కోరికలు తీర్చుకున్నారు చాలా మంది. కానీ ఆత్మని ఎరిగితే కనుక పైన ఉన్న వాటి మీద ఏం చేస్తారు? మనసు పెడతారు. భూ సమయం వాటి మీద ఏం చేయరు, మనసు పెట్టరు. భూ సమయం వాటి మీద మనసు పెడుతున్నారంటే కనుక దేవుడు ఇచ్చిన ఆత్మని దేవునికి ఇవ్వకుండా చనిపోతున్నారు అర్థం. చనిపోతే దేవుని దగ్గరికి ఈ ఆత్మ ఏం చేయలేదు, వెళ్ళలేదు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం, ఆత్మైన మనము తిరిగి ఆత్మైన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడి నుండి వచ్చాము మరలా మనం అయిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి. ఈ సంగతి మనం మర్చిపోకూడదు. ఈ సంగతి మన ప్రతిరోజు జ్ఞాపకం ఉండాలండి. అదే అన్నాడు అక్కడ ఏమని, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో, మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుడు ఆత్మని దయచేశాడే కానీ ఆయనలోంచి ఇవ్వలేదండి. ఇది సంగతి ఆయనలోంచి మనం రాలేదు. అదే అంటాడు అక్కడ ఏమని, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని అంతకు మరలా పోవును. దేవుని అంతకు అంటే దయచేసింది ఈ ఆత్మని ఎవరంటే దేవుడు. మరి దేవుడు దయచేసిన ఆత్మని మరలా ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే నీ శరీరం మన్ను, లోపల ఉన్న ఆత్మ దేవుడు దయచేసిన ఆత్మ. ఈ మట్టి శరీరం ఏమో మట్టిలోకి వెళ్ళిపోవాలి, ఇది రూల్ అయితే. లోపల ఉన్న ఆత్మ ఏమో
దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలంటే కనుక దేవుని దగ్గరికి వెళ్ళే లోపు నువ్వే కన్ను మూసేలోపు చెప్పాలి ఏమనంటే, నాయన నేను నీ ఆత్మని, నువ్వు ఇచ్చిన ఆత్మ నేను ఏం చేస్తున్నాను, అప్పగించి వెళ్ళిపోతున్నాను అని చెప్పాలి. మానవుడు చనిపోయే లోపు చెప్పాలి. ఏం చెప్తే ఏమి చేస్తే చెప్తామండి? ప్రభువైన యేసుక్రీస్తు అన్ని సమాప్తం చేసిందారు చెప్తున్నాడు. ఏమని మాట? యోహాను 19వ అధ్యాయం. ఎలా పడతాలో చెప్పలేదండి ఆయన. ఏం చెప్పాడు? ఎప్పుడు ఒక ఆత్మని దేవునికి అప్పగించాలంటే కనుక అన్నిటినీ ముగించిన తర్వాత అప్పగించాలి. అంటే పనిని పూర్తి చేసిన తర్వాత అప్పగించాలి. మన వారం చదువు అది యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. యేసు ఆ చెరకను పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను ఏం చేసాను? ఎప్పుడు తల వంచి ఆత్మను అప్పగించాడు? సమాప్తమైందని చెప్పిన తర్వాత తల వంచి ఆత్మను అప్పగించాడు. అంటే ఒక మనిషి సమాప్తం అవ్వకుండా, అంటే 6వ మాట నెరవేర్చకుండా 7వ మాట చేయగలంటే కనుక అది ఖచ్చితంగా ఏ మానవుడు చేయడానికి ఏం లేదు, అవకాశం లేదు. దేవుడు నీకు ఇచ్చిన పని చేయకుండా, దేవుడు నీకు ఇచ్చిన టైంలో దేవుడు ఇచ్చిన పనిని నెరవేర్చకుండా ఒక వ్యక్తి ఆత్మను ఇవ్వాలంటే, అప్పగించగలంటే అప్పగించడానికి ఎటువంటి అవకాశం ఉండదండి. ఈ సంగతి మనం అందరం ఖచ్చితంగా ఎరగాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువు ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని? 3వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుదాం. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమంది. పరలోకమంది ఎందుకు ఉంటుందండి? మనం చాలా మంది ఏమనుకుంటారంటే మన భూమి మీద ఉన్నవారం కదా, భూమి మీద ఉన్న వారికి పరలోక పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే కనుక మనం భూమి మీద నుండి ఆవిర్భవించున్నవారం కాదు. ఎక్కడి నుండి వచ్చినాం? అదే అన్నాడు అక్కడ. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని, అక్కడ నుండి ప్రభు అయిన యేసు అనే మన రక్షణ వరకు ఏం చేయాలంట? కనిపెట్టుచున్నాము అని చెప్పేశాడు. ఎందుకంటే ఈ ఆత్మ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతని అపేక్షించాలని అంటే, ప్రత్యక్షత గురించి చూడాలనంటే కనుక ఆత్మని కన్ను మూసేలోపు మనం ఏం చేయాలి? అప్పగించి వెళ్ళిపోవాలి. అప్పగించి వెళ్ళిపోవాలంటే మనం ఎలా బ్రతికితే వెళ్ళగలమండి? యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. 63 ఏమని? ఆత్మయే, అదే అన్నాడు అక్కడ, ఆత్మయే జయించున్నది, శరీరం ఏంటి? నిష్ప్రయోజనము అని చెప్పేశాడు. మన బాహ్య పురుషుడు ఏమైపోతాడో? కృషించిపోతాడు. కాబట్టి మీరు శరీరాన్ని పట్టించుకుంటున్నారు, శరీరం శిథిలమైపోద్ది. గుడారాన్ని ఎప్పుడే విడిచిపెట్టేయాలి, సర్వ శరీరాలు గడ్డిపోవాలి వారు అని అంటే కనుక చాలా మంది బ్రతికేది దేని గురించి అంటే, ఆత్మను అప్పగించాలి కదా, ఈ బాధ్యత నాకు ఉంది కదా, ఈ పని నాకు ఉంది కదా, క్రీస్తురావు సిలువలో నాకు ఈ మాట నేర్పిస్తారు కదా, నీ సంగతి ఎరిగితే కనుక ఏ వ్యక్తి శరీరం కొరకు బ్రతకడు. అదే అన్నాడు అక్కడ. ఏమని? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము. ఎంత కోట్లు ఖర్చు పెడుతున్నారా, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారా, ఎంత ఇష్టానుసారంగా మీ శరీరాన్ని మీ మనసుని పాడు చేసుకున్నారా, ఇదంతా నిష్ప్రయోజనం అంటాడు. లోకము దాని ఆశ ఏమవుతుంది? గతించిపోద్ది. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడే నిత్యము ఉంటాడు. నువ్వు నిత్యము ఉండాలంటే పరలోకంలో భూమి మీద కన్ను మూసేలోపు నువ్వు ఆత్మగా ఉన్నావని ఎరిగితే ఏ ఒక్కరోజు కూడా శరీర ప్రకారంగా నువ్వేం చేయవు, బ్రతకవు. అదేనాడు అక్కడ. శరీరము కేవలం నిష్ప్రయోజనమును నేను మీతో చెప్పిన మాటలు ఏమై ఉన్నాయి? ఆత్మయు జీవమునై ఉన్నవి అని చెప్పేశాడు. అంటే మనం వినే వాక్యం దేని గురించి అంటే ఆత్మ కానీ శరీరాన్ని కాదు. మన ఆత్మ కన్నప్పుడు ఈ ఆత్మ వింటున్న వాక్యము ఈ శరీరంలో పనిచేయాలంటే కనుక ఈ శరీరానికి నచ్చిన కోరికలు కానీ, ఈ శరీరానికి నచ్చిన, ఈ గుడారానికి నచ్చిన కార్యక్రమాలు కానీ మనం ఖచ్చితంగా చేయకూడదు. చేశామా కన్ను మూసినప్పుడు ఆత్మను అప్పగించకుండా చనిపోతాం. ఆత్మను అప్పగించకుండా చనిపోతే మన పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉండదు. అవకాశం ఉండాలని అంటే శరీరం నీకు విరోధి అని సంగతి ఎరగాలి. రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయంలో దేవుడు ఒక సమాచారం తెలియదు. ఎందుకంటే మానవులు మర్చిపోతున్నారు. ఎందుకంటే ఆత్మగా ఉన్న మనము, భూమి మీదకి ఆత్మగా వచ్చిన మనము ఈ శరీరాన్ని కేవలం ధరించుకున్నాము అనే సంగతి ఎరిగితే కనుక శరీరానుసారులుగా బ్రతకమండి, లోక సంబంధులుగా బ్రతకమండి. అదే అన్నాడు అక్కడ. రోమపత్రిక 8వ అధ్యాయము. చాలా మంది మర్చిపోయే మనుషులు మెప్పించాలని, మనుషుల కొరకు కార్యక్రమాలు, శరీరాన్ని మెప్పించాలని శరీర కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ లోపల ఆత్మకార్యాలు ఎన్ని రోజులు చేశాను, ఎన్ని రోజులు ఈ కార్యక్రమాలు చేస్తున్నాను, ఆత్మ సంబంధించిన కార్యక్రమాలు చేయకుండా నేను చనిపోతే, నేను ఆత్మను అప్పగించిపోతే పరలోకం వెళ్ళాను కదని భయం ఎంతమందికి ఉందో ఒకసారి దయచేసి ఆలోచించండి. అదే అన్నాడు రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. రోమపత్రిక
8:5 సమాచారం తెలియజేశాడు. శరీరానుసారులు అంటే నువ్వు శరీరమా ఆత్మ అంటే నువ్వెవరు? ఆత్మ. ఆత్మ అన్నప్పుడు నీ శరీర కోరికలు తీసుకోవడానికి నీకు హక్కు ఎక్కడ ఉంది అంటే నువ్వెవరని? నువ్వు ఇప్పుడు దాకా చాలా మంది బూతులు ఆడుతున్నారు, అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, మోసం చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, జాగ్రత్తం చేస్తున్నారు. అంటే వీళ్ళు ఎవరో వీళ్ళకి మర్చిపోతున్నారు కాబట్టి కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళకి సంబంధం లేని కార్యక్రమాలను చేస్తున్నారు. వీళ్ళెవరో వీళ్ళకి తెలిస్తే కనుక ఈ కార్యక్రమాలకి నాకు సంబంధం లేదు కదా, ఈ పనులకి నాకు సంబంధం లేదు కదా, అసలు ఈ పనులు నేను చేయడానికి కదా ఈ ఊ మీదకి వచ్చింది అని ఎప్పుడైనా అనుకున్నారండి? తప్పు చేసేటప్పుడు ఏ మానవుడైనా ఈ తప్పులు చేయడానికి, ఈ ఇష్టానుసారం ఈ దేహం నచ్చిన కోరికలు తీర్చడానికి కదా కాదు కదా ఈ భూమి మీదకి నేను వచ్చింది అని అనుకుంటే ప్రభువుని యేసుక్రీస్తు చెప్పిన మాట నీకు అర్థమైనట్టు. ప్రభువుని యేసుక్రీస్తు చెప్పిన మాట కేవలం ఆ రోజు మాత్రమే, గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే పలుకుతున్నారంటే కనుక మనిషి ఎవరో అనే సంగతి మర్చిపోతున్నాడు. అదే అన్నాడు అక్కడ, శరీరానుసారులు శరీరవిశ్వలేని మనసులు ఉంటారు, ఆత్మానుసారులు ఆత్మవిశ్వలేని మనసులు ఉంటారు, శరీరానుసారమైన మనసు మరణము అని చెప్పేశాడు. అంటే మీరు నీవు అనే ఆత్మని శరీర కోరికలు నెరవేర్చి ఆ ఆత్మను కూడా ఏం చేస్తున్నారు? మరణానికి తీసుకెళ్ళిపోతున్నారు. అంటే రెండో మరణానికి తీసుకెళ్ళిపోతున్నారు. అందుకోసం అన్నాడు అక్కడ ఏమని, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైనది, యాలి అనగా శరీరానుసారమైన మనసు దేవునికి ఏమై ఉంది? విరోధి. దేవునికి విరోధ సంబంధమైన నా శరీరంతో నేను ఎందుకు చేయాలి? నా దేహంతో నేను ఎందుకు చేయాలి? నా దేహం దేవుడిచ్చింది దేనికి? పనిని చేయడానికి. పని చేసి ఏం చేయడానికి? ముగించడానికి. దేవుని పని నిమిత్తము నన్ను భూమి మీద పంపాడు కాబట్టి ఈ సంగతి నేను ఎరిగితే నా ఆత్మని సమాప్తమైందైన తర్వాత నేను ఏమవుతానంటే అప్పగిస్తున్నాననే మాట రావాలండి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు కూడా భూమి మీద నా ఇష్టం నెరవేర్చడానికి రాలేదంటాడు. తండ్రి చిత్తం నెరవేర్చడానికి, తండ్రి ఇష్టం నెరవేర్చడానికి అంటాడు. అలాగే భూమి మీద కూడా మానవులు ఈ మాట చెప్పాలనే మాట చెప్పాడు ఆయన. ఎందుకు చెప్పాడంటే నా ఇష్టం నెరవేర్చుకోలేదంటే మానవులు ఉన్న ఏ వ్యక్తి కూడా, భూమి మీదకి వచ్చిన ఏ వ్యక్తి కూడా నీ ఇష్టం నెరవేర్చకూడదు, కానీ ఎవరి ఇష్టం నెరవేర్చాలి? తండ్రి ఇష్టం నెరవేర్చడానికి పరలోకం నుండి ఆత్మలుగా ఈ శరీరంలోకి వచ్చిన మనం ఈ సంగతి ఎరగాలండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేశాడు దేవుడు. ఏమని? 10వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఏమన్నాడు చూడండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు మనం కూడా ఈ భూలోకానికి ఏం చేసాం? ప్రవేశం చేసాం. దీన్ని ఏమనుకున్నాడు చాలా మంది? పుట్టాము అనుకుంటున్నారు చాలా మంది. పుట్టలేదు. శరీరం అయితే పుట్టింది కానీ ఆత్మకు పుట్టిలేదు. నువ్వు ఆత్మకు పుట్టిలేనప్పుడు శరీర కోరికలు ఎందుకు తెచ్చావు? నువ్వు ఈ సంగతి ఎరగాలి. శరీర కోరికలు తెచ్చేవాళ్ళు ఏం చేస్తారు? బడ్డీలు కూడా చేస్తారు. కానీ మనం ఏం చేసామంటే లోకంలో ప్రవేశించాం. శరీరం మాత్రమే పుట్టింది ఈ భూమి మీద, కానీ శరీరంలో ఉన్న ఆత్మకి ఏం లేదంటే పుట్టుకలేదు, చావలేదు. సంగతి ఎరగలేదన్నాడు అక్కడ. ప్రవేశించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రవేశించినప్పుడు ఏమన్నాడు? ఆయన లోకమందు ఎక్కడ? లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్తున్నాడు. లోకమందు ప్రవేశించినప్పుడు మనం కూడా తండ్రి యొద్ద నుండి లోకంలో తల్లి గర్భంలోంచి బయటికి ప్రవేశించిన మనం ఎలా చెప్పాలి? ప్రభువైన యేసుక్రీస్తు ఏమని? ఇదిగో దేవా, అదే అన్నాడు అక్కడ, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి. మనకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వల్ల తల్లి గర్భంలో ఒక శరీరాన్ని ఏం చేశాడు? అమర్చాడు. శరీరాన్ని అమర్చింది ఎందుకంటే దేవుడు చెప్పిన పనిని సమాప్తం చేసి ముగించి తండ్రి ఇచ్చిన ఆత్మని తండ్రికి ఇచ్చేయడానికి నీకు ఒక తల్లి గర్భంలో ఒక శరీరాన్ని అమర్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు మాట నామకార్థంగా ఆలోచించడానికంటే చాలా మంది అదే అక్కడ ఏమని, పూర్ణ హోమములు పాప పరిహారార్థములు నీకు ఇష్టమైనవి కావు అదే అన్నాడు అక్కడ. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను కూర్చు రాయబడి ప్రకారము దేవా నీ చిత్తం నా చిత్తం కాదు. ఎప్పుడు కూడా నాడు చాలా మంది ఏమంటారు, నా ఇష్టం నా చిత్తం, నాకు నచ్చినట్టు బ్రతుకుతాను, నాకు నచ్చినట్టు జీవిస్తానంటే కనుక నాకు అని ఎవరైనా అనేటప్పుడు నాకు అనే వ్యక్తి శరీరమా ఆత్మని ఎరిగితే కనుక నాకు అనే మాట ఎప్పుడు మాట్లాడు, నా ఇష్టం అనే మాట ఎప్పుడు మాట్లాడు, నాకు నచ్చింది చేస్తాను నేను ఎప్పుడు మాట్లాడు, నాకు నచ్చిన సుఖాన్ని అనిపిస్తానని ఎప్పుడు మాట్లాడేది కంటే ఆ వ్యక్తికి అతను ఎవరో తెలియదు కాబట్టి అలా బ్రతుకుతున్నాడు. నేను ఎవరో అని అంటే కనుక నేను ఎవరో ఆత్మ నిరిగితే కనుక ఏ వ్యక్తి శరీర ప్రకారం ఏం చేయడంటే బ్రతకడు. ఈ సంగతి ఎరగాలి. అదే అన్నాడు అక్కడ, దేవా నీ చిత్తం నెరవేర్చడకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే నీ ఎవరి చిత్తం నెరవేర్చాలి? దేవుడి చిత్తం నెరవేర్చాలి. దేవుడి చిత్తం నెరవేర్చి సమాప్తం చేస్తేనే కానీ ఒక వ్యక్తి ఆత్మని అప్పగించడానికి ఏముండదంటే అవకాశం ఉండదండి. ఈ సంగతి ఎరగాలి మనం అందరం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుతాం.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21 ఒక సమాచారం తెలియజేశాడు. ఎందుకంటే మన బాప్తిసంలో ప్రమాణం చేసి ఏమని, యేసుని ప్రభువుని ఒప్పుకుంటాం అంటే ఏదో నోటితో ఒప్పేసుకోవడమనా కాదండి. అదే అన్నాడు అక్కడ, ఏమని, నా మట్టుకైతే మీరు బతుకుతారో బతకడం లేదు. అందువల్ల పౌలు గారు సెల్ఫ్గా మాట్లాడతారు. సెల్ఫ్ అంటే ఏంటి? వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. మీరు బ్రతుకుతారో బ్రతకరో తెలియదు, కానీ నా మట్టుకైతే. మరి పౌలు గారు చెప్పినట్టు పౌలు గారు కూడా ఒక మానవుడే కదా. పౌలు గారు కూడా ఇదే దేహం ఉంది కదా, ఇదే రక్తమాంసాలు ఉన్నాయి కదా. ఈ రక్తమాంసాలు ఆయన ఏం చెప్తాడంటే, నా మట్టుకైతే బ్రతికేది పౌలు కాదు, నా మట్టుకైతే బ్రతికేది దేనికంటే, బ్రతికేది ఎవరి కోసం అంటే క్రీస్తు కోసం, పౌలు కోసం కాదు. మీరు అనుకున్నారేమో ఇంకా మీకోసమేమో బాప్తిజం పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత ఇంకా నా కోసము, నా ఇష్టము, నా ఉద్దేశం అనుకున్నారేమో. మీరు గతంలో బాప్తిజంలో చచ్చిపోయారు ఇది దేహంతో చేసిన తప్పుల వల్ల. మీరు అపరాధం చేతను పాపం చేతను ఏమైపోయారు, చచ్చిపోతే మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించింది. ఎందుకంటే మళ్ళీ మీరు బతకడానికి కాదు, మరలా మీరు జీవించడానికి కాదు. గలతీయులకు రాసిన పత్రిక 2:20, గలతీయులకు రాసిన పత్రిక 2:20 నుంచి చదువుతాం. గలతీయులకు రాసిన పత్రిక 2:20 ఒక సమాచారం తెలియజేశాడు దేవుడు. ఏమని? గలతీయులకు రాసిన పత్రిక 2:20, నేను క్రీస్తుతో కూడా ఏమయ్యాను, సిలువేయబడనంటే పౌలు అనే వ్యక్తి ఏం చేయబడ్డాడో, సిలువేయబడ్డాడో. ఇక నుంచి పౌలులో జీవించేది పౌలు కాదు, పౌలులో జీవించేది ఎవరంటే క్రీస్తు. అదే అన్నాడు అక్కడ, నేను సిలువేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు ఏమవుతున్నాడు, జీవిస్తున్నాడు. నాలో జీవించేది ఎవరంటే, నా యందు జీవించేది ఎవరంటే ఎవరో ప్రభువైన యేసుక్రీస్తు వారు, కానీ నేను కాదు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వల్ల మన భూమి మీద బ్రతకపోతే, ఆయనే మనలో కనపడకపోతే గనక మన ఆత్మని దేవునికి అప్పగిద్దామన్నా దేవుడు ఏమవడు, దేవుడు తీసుకోడు. ఎందుకు తీసుకోడు అంటే, ఎవరు పడితే వాళ్ళ ఆత్మను తీసుకోడండి. ఎవరు ఆత్మను తీసుకుంటాడో, ప్రభువైన యేసుక్రీస్తు వల్ల జీవించిన వారిని. నా మట్టుకైతే బతుకుడికి యేసు, చావైతే ఏంటి అంటే బతికితే పరమ కోసం బతికారనుకోండి, చచ్చిపోయిన లాభం. ఎందుకంటే ఈ వ్యక్తి ఈ శరీరాన్ని వదిలేసిన లాభమే, అదే అన్నాడు అక్కడ. కానీ చాలా మంది శరీరాన్ని వదిలేస్తే బాధ అనుకుంటారు, కానీ బ్రతికేదే క్రీస్తు గురించి అన్నప్పుడు, క్రీస్తు గురించి అయినప్పుడు చచ్చిపోవడం కూడా లాభమే కదా. చచ్చిపోవడం బాధ కాదు, చచ్చిపోవడం లాభం అంటున్నాడు అక్కడ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21 చదువుదాం. 1:21, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:21, నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే ఏంటి లాభం. ఎందుకు లాభం అంటే గనక బ్రతికేది ఆయన కోసం బ్రతుకుతున్నాను. మరి ఆయన కోసం బ్రతికించినప్పుడు కన్ను మూసేటప్పుడు పౌలు గారు కూడా చెప్పొచ్చు ఏమనంటే, నాయన నేను నా ఆత్మ నీకు అప్పగిస్తున్నా అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన బ్రతికేది ప్రభు కోసం కాబట్టి. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10 చదువుదాం. అదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:10 చదువుదాం. ఏ విధం చేతనైనను చదువుదాం మరలది. ఏ విధము చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కలగవల్లని ఆయన మరణ విషయంలో సమానుభావం, ప్రభువైన యేసుక్రీస్తు ఎంత అయితే సమానుభావం వచ్చేసిందో, ఏ విషయంలో, మరణ విషయంలో. నాకు కూడా అదే మరణ విషయంలో ఏమవ్వాలి, సమానుభావం వచ్చేదాన్ని. అక్కడ సమానుభావం గలవాడనే ఆయన పునరుద్ధాన బలం ఎరిగి నిమిత్తము, ఆయన శ్రమల్లో పాలువాడినొకటి ఎట్టిదో ఎరిగి నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని. ఏంటి? ఓహో, ఈ ఆత్మ దేవుడికి అప్పగించబడాలనంటే ఈ ఆత్మ గురించి శరీర సంబంధమైనవన్నీ ఏం చేసుకోవాలి, నష్టంగా ఎంచుకోవాలి, పెంటగా ఎంచుకోవాలి. ఈ కార్యక్రమాల్లో ఈ దేవుడిచ్చిన విలువైన ఆత్మను ఏం చేస్తానంటే పాడు చేస్తున్నాయి. ఈ శరీరము లోపల విలువైన ఆత్మను ఏం చేస్తుంది, నరకాన్ని తీసుకెళ్ళి వచ్చేస్తుంది. కాబట్టి ఈ విలువైన ఆత్మని, దేవుడిచ్చిన విలువైన ఆత్మని ఈ శరీరంతో చేసే తప్పుల వలన నరకానికి వెళ్ళిపోతుందని భయం కలిగి ఉంటే కనుక సమస్తాన్ని ఎలా ఎత్తుకుంటారంటే పెంటగా ఎంచుకుంటారంట. అంటున్నాడు అక్కడ, పెంటగా శ్రమల్లో పాలువాడినొకటి ఎట్టిదో ఎరిగి నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఏం చేస్తున్నాను, ఎంచుకొనిచున్నా. అంటే ఒక వ్యక్తి భూమి మీద బ్రతికినంత సేపు శరీర సమయాన్ని బ్రతికిని, శరీర సమయ జీవితాన్ని పెంటగా ఎంచుకుంటే, నష్టపరుచుకుంటే కనుక అప్పుడు చెప్పగలడు ఏమనంటే, తండ్రి ఇదిగో నేను నీ చేతికి నా ఆత్మను ఏం చేస్తున్నాను, అప్పగిస్తున్నాను. అప్పగించడం అంటే అర్థం ఏంటి? నమ్మకంగా దేవుడు మనకి ఇచ్చినప్పుడు అదే నమ్మకత్వం ఏం చేస్తున్నాం, తిరిగిస్తున్నాం అదే ఆత్మని. దేవుడిచ్చిన ఆత్మని ఎలాగైతే ఇచ్చాడో
కన్ను మూసేటప్పుడు పని చేసి ముగించిపోయి అలసిపోయి నైనా అప్పుడు నేను నీవు ఇచ్చిన ఆత్మ నేను ఏం చేస్తున్నాను తిరిగి ఇస్తున్నానని చెప్పాలండి. ఎందుకంటే ఈ పనిని పూర్తి చేసి ఎక్కడి నుండి వచ్చాం మనం అక్కడికి ఖచ్చితంగా వెళ్ళిపోయి మన ఆత్మను అప్పగించాలనే సంగతి అర్థమవ్వాలి మనకి. ఎప్పుడు ఇవ్వాలో కూడా ఖచ్చితంగా తెలియలేదు అన్నాడు. అక్కడ అపోస్తుల గారులు 7వ అధ్యాయంలో కూడా ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. అపోస్తుల గారులు 7వ అధ్యాయం 59వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద సిలువలో పలికిన మాటని స్టెఫెన్ గారు కూడా మాట్లాడుతున్నారు. అపోస్తుల గారులు 7వ అధ్యాయం 59వ వచనంలో సమాచారం తెలియజేశాడు. ఏమని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరైనా ఈ మాట మాట్లాడాడంటే ఆయన మాటని యాస్టిస్గా బ్రతికి చూపించాడు. ఎవరు? స్టెఫెన్ గారు. ఎప్పుడు చెప్పాడు అని అంటే సింపుల్గా చెప్పేయట్లేదు ఆయన. చూడండి అక్కడ 7వ అధ్యాయం 59వ వచనం ఏమని ప్రభువుని గురించి మొరపెట్టించు యేసు ప్రభువా. అక్కడ యేసు ప్రభువు తండ్రితో చెప్తుంటే ఈయన ఏమన్నాడు? యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని. ఎందుకంటే దొంగ కూడా అర్థమైంది కదా, అంటే ఒక ఆత్మని చేర్చుకునే పవర్ శక్తి ఎవరికొంది? తండ్రి దేవునికే కాదు, ఎవరికొంది? ప్రభువుని యేసుక్రీస్తు. అంటే పరలోకం ఎవరిది అని అంటే కనుక పరలోకం ఎవరిది? పరలోకం ఎవరిది? దేవుంది, క్రీస్తుది. దేవుందే అని అన్నారంటే మీకు సంగతి అర్థం అవ్వలేదని, క్రీస్తుదే అని అన్నారంటే సంగతి అర్థం అవ్వలేదని. పరలోకం ఎవరిదంటే ఇరువురిది, తండ్రిది, కుమారుడిది, పరిశుద్ధాత్మది. ఎందుకంటే పరలోకంలో ఉన్నది ఆయన ఎవరంటే పరలోకంలో ఉన్నది ఎవరో నిత్యుడో ఆత్మ. అంటే పరిశుద్ధాత్మ కూడా ఎక్కడ ఉంటాడంటే ఆయన పరలోకంలో ఉంటాడు. కాబట్టి పరలోకంలో ముగ్గురిది సంగతి ఎరగాలి మనం. ఎందుకు అంటే ఇక్కడ చెప్తున్నాడు ఏమని యేసు ప్రభువా సిలువలో దొంగను కూడా చేర్చుకోమంటే చేర్చుకున్నాడు. ఎవరు? ప్రభువుని యేసుక్రీస్తు. ఆయన చేర్చుకున్నాడంటే పరలోకం ఆయనది కాబట్టి ఎవరిని చేర్చుకున్నాడు? ఆత్మని దొంగను చేర్చుకున్నాడు. ఇక్కడ యేసు ప్రభువుగా చెప్తున్నాడు డైరెక్ట్ స్టెఫెన్ గారు ఏమని ప్రభువుని కూర్చి మొరపెట్టచ్చు అంటే యేసు ప్రభు మొర పెడుతున్నారు. మొరపెట్టచ్చు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని. ఎవరిని? నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెన్ పలుకుచుండగా వారు అతను ఏం చేశారు? రాళ్ళతో కొట్టారు. ఎప్పుడు చెప్తున్నాడు? రాళ్ళతో కొట్టే టైంలో, ఆయన రక్తం కారుతున్న టైంలో, ఇంత రక్తం కారుతున్నా ఇంత రాళ్ళతో కొడుతున్నా ఆ టైంలో కూడా మోకాళ్ళు వేసి మరీ ప్రార్థనలో మాట్లాడుతున్నాడు. ఏంటి ఏ లైన్లో మోకాళ్ళు వేసాడు అని అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు, కాలు మీద గాయాలు ఉన్నప్పుడు మోకాళ్ళు వేయలేనండి, నా కాళ్ళు బాగోలేదండి అంటాం మనం. అక్కడ ఏ పరిస్థితులు వేసాడంటే రక్తం కారుతున్నప్పుడు, ఆయన రాళ్ళతో కొడుతున్నప్పుడు అంత పెయిన్తో కూడా మోకాళ్ళుని ఆ పదం మాట్లాడుచుండి అక్కడ. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో ప్రభువైన యేసుక్రీస్తు కూడా సిలువలో గొప్ప శబ్దంతో గొప్ప కేక వేసి ఇదిగో తండ్రి నీవు నాకు ఇచ్చిన ఆత్మను నేనేం చేస్తున్నాను. ఇదే సెంటెన్స్తో, ఇదే స్పీడ్తో, లేదా ఇదే ఫోర్స్తో స్టెఫెన్ గారు చెప్తున్నారేమని ఆయన గొప్ప శబ్దంతో పలికెను, ఈ మాట పలికి నిద్రించను, సౌలు అతని చావునకు ఏమవును సమ్మతించాను. అంటే ఒక ఆత్మ నలిగిపోయిన తర్వాత అనాలి నాయనా ఇదిగో నీవు నాకు ఇచ్చిన ఆత్మని నేను నీకు ఇచ్చేస్తున్నాను. ఎప్పుడు? నలిగిపోయాడు భూమి మీద. అది శరీర ప్రకారంగా నలిగిపోయాడు. ఆత్మీయులు చాలా నలిగిపోయాడు. ఎవరో ఈయన ఆత్మీయులు దీనుడైపోయాడు. స్టెఫెన్ గారు 54వ వచనంలో వారు ఈ మాటలు విని ఏమన్నాడు చూడండి. ఆయన ఏమన్నాడు పైన మొస్కర్లారా 51 మొస్కర్లారా హృదయములను చెవులను దేవుని వాక్యకు లోపరచువారా మీ పితరులను మీరును ఎల్లప్పుడు ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. పరిశుద్ధాత్మను ఎదిరించే అంత అధికారం మీకు ఉందని వాళ్ళని ఏం చేస్తారు? కర్ర కట్టితనంగా హెచ్చరిస్తున్నాడు. ఎవరు? స్టెఫెన్ గారు. ఇవన్నీ వాళ్ళని ఏం చేస్తున్నారు? మీ పితరులు ప్రవక్తలు ఎవరిని హింసింపకండి, ఆ నీతివంతుని రాక గురించి అంటే ప్రభువైన యేసుక్రీస్తు రాక గురించి ముందు తెలిపిన వారిని చంపిరి, ఆయనని మీరు ఇప్పుడు అప్పగించి ఏం చేస్తారంట? ప్రభువైన యేసుక్రీస్తు హత్య చేసిన వారైతే దేవదూత ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రం మీరు పొందుతారు కానీ దాన్ని గైకోలని చెప్పిన వారి మాటలు విని కోపంతో మండిపడి అతను చూచి పండ్లు కొరికిరి. అయితే అతను పరిశుద్ధాత్మతో నిండుకొని ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపాసన నిలిచి ఉండేటి చూచి ఆకాశం తెరబొట్టి మనుషు కుమారుడు ఏమన్నాడంట? దేవుని కుడిపాసన నిలిచి ఉండేటి చూచి ఉన్నానని చెప్పాను. అప్పుడు ఏకంగా వారు ఏం చేశారంట? అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకంగా అతని మీద పడి ఏం చేశారంట? పట్టణపు వెలుపలకే అతని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి ఏం చేశారు? చంపేశారు. అప్పుడు చెప్తున్నాడు అంటే దేహ విషయంలో ఏమైపోయాడు? నలిగిపోయాడు. దేహ విషయంలో ఏం చెప్పాడు? బ్లడ్ అంతా కార్చబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు,
అప్పుడు చెప్తున్నాను అంటే, తండ్రి ఈ ఆత్మను నీ చేతికి, అంటే ప్రభు గురించి మాట్లాడుతూ, ప్రభువా నా ఆత్మను నువ్వు అప్పగించుకో అదన్నాడు అక్కడ. యేసు ప్రభువా నా ఆత్మను ఏం చేసుకో, చేర్చుకో అన్నాడు. మన ఐసీయూలో బెడ్లో ఏదో అనారోగ్యం వచ్చి చచ్చిపోతూ, ప్రభువా నా ఆత్మను చేర్చుకుంటే, అమ్మ నీకు పరలోకానికి ఏమీ సంబంధం లేదమ్మా అంటాడు దేవుడు. ఎప్పుడు అనారోగ్యం వచ్చి చచ్చిపోయినా, ఐసీయూలో ఉండి చచ్చిపోతే అప్పుడు కదని చెప్పవలసింది. దేవుని విషయంలో నలిగిపోయి, శ్రమల విషయంలో నలిగిపోయి, దేహ విషయంలో ఈ రాళ్ళతో చంపబడి, రంపాలతో కోయబడి, దేహాన్ని అంతటి నల్లగొట్టేసి భూమి మీద, అప్పుడు లోపల ఉన్న ఆత్మని, నాయన నీవు ఇచ్చిన శరీరాన్ని ఫుల్గా వాడేశాను, ఫుల్గా దీన్ని నల్లగొట్టేశాను, ప్రజలు కూడా దీన్ని ఏం చేశారు, నలిపేశారు. కానీ అప్పుడు నీ ఆత్మని, నీవు ఇచ్చిన ఆత్మని నేను ఏం చేస్తున్నాను, నీకు అప్పగిస్తున్నాను. ఇది క్రైస్తవుడు చెప్పాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అంటే మన స్టెఫెనీ గారు చెప్పినట్టు కూడా మనం చెప్పాలండి ఈ సంగతి. ఇది ఖచ్చితంగా ఎరగాలి మనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. ఏమని అంటే, ఒక మనిషి శరీర విషయంలో నలిగిపోతేనే కానీ ఆ ఆత్మ బయటికి రావడానికి అవకాశం ఉంది. అంటే ఈ దేహం అంతా నలిగిపోయి కన్ను మూసిన తర్వాత అప్పుడు చెప్పాలి మనం ఏమనంటే, ఆయన నా ఆత్మను నువ్వు అప్పగించుకో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి చదువుదాం కొన్ని సంగతులు. 4వ అధ్యాయం 7వ వచనం. ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైంది కాక దేవుని దయ ఉండినట్లు మట్టి ఘటములు ఏముంది, మాకు ఐశ్వర్యం ఉంది, మట్టి ఘటంలో ఐశ్వర్యం ఉంది. అంటే ఈ మట్టి ఈ దేహంతో మేమేమి ఏమి పొందుకోవచ్చు అంటే మహిమైశ్వర్యాన్ని పొందుకోవచ్చు. మహిమైశ్వర్యాన్ని పొందుకోవాలనంటే అది ఏ దాంట్లో ఉందంటే మట్టి ఘటంలో ఉంది. అంటే ఈ మట్టి ఘటంలో ఈ శరీరం నలిగిపోతేనే కానీ మేము ఎక్కడికి వెళ్ళామంటే మహిమైశ్వర్యంకి వెళ్ళాము. ఆ ఐశ్వర్యం పొందుకోవాలంటే ఈ దేహం భూమి మీద ఏమైపోవాలి, నలిగిపోయిన తర్వాత ఆత్మను అప్పగించాలి. ఈ సంగతి ఎక్కలేదని అక్కడ మట్టి ఘటములు ఐశ్వర్యం మాకు కలదు. ఎటు పోయినను ఏమో ఉంటుందంట, ఎటు పోయితున్నాను వ్యభిచారమే, ఎటు పోతున్నాను జాగ్రత్తమే, ఎటు పోతున్నాను శరీర కోరికలే ఆలకలేవయ్యి, ఎటు పోతున్నాను ఏంటంట శ్రమే. అదే అన్నాడు అక్కడ. ఇటు పోయినను శ్రమ పడుచున్నాము, చున్నను ఇరికింపబడి వారము కాము, అపాయంలో కేవలం ఉపాయం లేని వారం కాము, తరువబడుచున్నను దిక్కు లేని వారం కాము, పడద్రోయబడి నశించే వారం కాము. యేసు యొక్క జీవం, ప్రభువైన యేసు గారి జీవం మా మీద, మాలో ఏం చేయబడాలంటే కనబడాలి. అది అన్నాడు అక్కడ. యేసు యొక్క జీవము మా శరీరం మంది ఏమవ్వాలి, ప్రత్యక్షం అంటే కనబడాలి. ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవము మా శరీరం మందు ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాం, వహించుకొని పోవచ్చున్నాము. ఏలనగా యేసు యొక్క జీవం కూడా మా మత్తి శరీరం మందు, ఈ మా శరీరం ఎలాంటిది మర్చిపోయింది, మా మత్తి శరీరం మందు ప్రత్యక్షపరచినట్లు సజీవులమైన మేము, అండర్లైన్ చేసుకోండి, సజీవులమైన మేము అంటే బ్రతుకున్న మేము యేసు నిమిత్తం ఎప్పుడో డిసైడ్ అయిపోయాం. మేము ఎప్పుడో చనిపోవాలని డిసైడ్ అయిపోయి. అదే అన్నాడు అక్కడ. మనమేమో ఎక్కువ బతకాలని కోరుకుంటాం. మనమేమో ఎక్కువ నైనా ప్రభువా మమ్మల్ని బతికించుకోవా, మమ్మల్ని లెక్కలేని నీకు లెక్కలేని స్తోత్రాలు మమ్మల్ని ఈరోజు బతికించావు అని అంటాం మనం. కరెక్టే అనాలి, కరెక్టే. కానీ ఈ మాట కూడా అనాలి కదా. దేవా నన్ను బ్రతికించావు ప్రభు అని అన్నావు, దేవుణ్ణి అన్నావు. కానీ అదే దేవుణ్ణి నాయన నేను నీ దగ్గరికి అది త్వరగా వచ్చేయాలి, ఎందుకంటే ఈ దేహ విషయంలో నేనేమైపోయాను, నువ్వు చెప్పిన పనిని నెరవేర్చేశాను. ఈ మాట చెప్తలేదా? కేవలం బ్రతికిస్తున్నావు ప్రభు అని అన్నామా? నేను నీ ఉన్న లోకం రావాలని ఎప్పుడు ఆశ కలిగి ఉంటున్నాను అనే మాట ఎప్పుడు వస్తుంది మనకి? అదే అన్నాడు అక్కడ. ఏమని ఏలనగా యేసు యొక్క జీవం మా మత్తి శరీరం ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము యేసు నిమిత్తము మరణమునకు ఏం చేయబడిన వారం అప్పగింప బడుచున్నాము. కావున మాలో మరణము, మీలో ఏంటి జీవము, కార్యసాగం. మాలో మీకు ఏం కనబడుతుంది అంటే మరణం కనబడుతుంది, కానీ మిమ్మల్ని చూస్తున్నప్పుడు మాకు ఏం కనబడుతుంది అంటే మీలో జీవం కనబడుతుంది. అదే అంటున్నాడు అక్కడ. జీవము, మీలో జీవము ఏమవుతుంది, కార్యసాధకం అగుచున్నది. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞాస్తులు విస్తరింపజేయలాగన సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి అని చెప్పేశాడు. కాబట్టి మనమందరము కన్ను మూసిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలని అంటే మన శరీర విషయంలో నలిగిపోయి ప్రభుని చూసారా, దాహం అన్నా చూసారా, అలాంటి దాహం వేసి నైనా నువ్వు ఇచ్చిన ఆత్మ నలిగిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, అప్పగిస్తున్నాను. ఆ లోపల ఉన్న ఆత్మని మేమేం చేస్తామంటే శరీర కోరికల్ని, ఆత్మ చేత శరీర కోరికలు మేమేం చేసాం, చంపేసి ఈ మీరున్న లోకానికి మేము వచ్చాము,
అనే సంగతి క్రైస్తవులు చెప్పేవారు ఉండాలండి. ఈ సంగతి ఎరగాలండి మనం అందరం. అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. కనీసం ఒక్క సంవత్సరమైనా, ఒక్క రోజైనా ఈ మాటలు చెప్పగలుగుతున్నామండి? నాయన ఈ రోజైనా నన్ను, నా ఆత్మ నువ్వు చేర్చుకో అని చెప్పగలుగుతున్నాం మనం? ఇది చేత కావడం లేదండి మనకి. ఎందుకంటే శరీరాన్ని విడవడానికి ఎప్పుడు అలవాటు పడేలాగా క్రైస్తవులు ఉండట్లేదు. ఎలా ఉండాలి? ప్రభువైన యేసుక్రీస్తు లాగా దేహాన్ని ఎప్పుడైనా విడిచిపెట్టేలా ఉండాలి. బ్రతికుందా? ప్రభు కోసం నలిగిపోవాలి. చనిపోయామా? ప్రభు కోసం చనిపోవాలి. బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము అనేటట్టు క్రైస్తవులు ఏం చేయాలి? బ్రతకాలని ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఈ మాట ద్వారా నేర్పిస్తున్నాడు. అందుకోసం ఈ మాట ఇంతలాగా ఆలోచన చేద్దాం. 6వ అధ్యాయము 3వ వచనం. మా పరిచర్య ఏమవకూడదంట? నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరం ఏమి కలగజేయక శ్రమలు ఎందును, ఇబ్బందులు ఎందును, ఇరుకులు ఎందును, దెబ్బలు ఎందును, చెరసాల్లోను, అల్లర్లోను, ప్రయాసంలోను, జాగరలోను, ఉపవాసంలోను మిగిలిన ఓర్పు. ఏంటి ఇన్ని అనిపించిన ఓర్పు ఎక్కడి నుంచి వచ్చిందండి? నెలకి ఒకటి వస్తుంటే మనకి ఇబ్బంది అయిపోతుంది, కొన్ని సమస్యలు వస్తుంటే వేదనలు వచ్చేస్తుంది, కొన్ని ఇబ్బందులు వచ్చేస్తుంది, మేము ఇక పడలేము, భరించలేము, అలసిపోయాం, విసుగుపోయామంటమ్మా. శ్రమలా ఓర్పు, ఇబ్బందుల ఓర్పు, ఇరుకుల ఓర్పు, చెరసాల్లా ఓర్పు, దెబ్బల ఓర్పు. ఇన్ని అనుభవంతంటే ప్రజలు ఏం చేస్తారంటే, మీ సువార్తకు ఎందుకు వేసారో తెలుసా? జైల్లో ఎన్ని తప్పులు చేశారో. ఇది అల్లరు కదా. ప్రభువైన యేసుక్రీస్తు గురించి నేను చెరసాల్లో పడితే ప్రజలు ఏం చేస్తారంటే కనుక వాళ్ళు అల్లరి చేస్తారు. మనం ఎక్కడైనా సమస్య పడుతుంటే, ఇబ్బందులు పడుతుంటే. అలాగే మీ విశ్వాసిని జైలు ఎందుకు చేశారో తెలుసా? ఏ తప్పు చేశాడో, కానీ నా విశ్వాసం ఎందుకు పడ్డాడని తెలుసు మనకి. యాక్చువల్గా క్రీస్తు నిమిత్తం పడ్డాడని తెలుసు, కానీ ప్రజలు ఏమంటారు? అల్లరి చేస్తాడని. అల్లరిలోను నెక్స్ట్ ఏమన్నాడు? ప్రయాసంలోను, జాగరలోను, ఉపవాసంలోను మిగిలిన ఓర్పు గలవారే, పవిత్రతతోను, జ్ఞానముతోను, అంటే ఆ టైంలో కూడా వీళ్ళు ఏం చేయట్లేదు? క్యారెక్టర్ని వదిలిపెట్టట్లే. ఎందుకంటే క్యారెక్టర్ని వదిలిపెట్టేస్తే ఆత్మను ఏం చేయలేదు? వీళ్ళు అప్పగించారు. నేను ఎంత బ్రతుకుతున్నా, నాకు ఇన్ని సమస్యలని క్యారెక్టర్ని వదిలేయాలి. కానీ వదలట్లే. పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వల్ల నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యం చెప్పడం వల్ల, దేవుని వలన, బలం వలన, కుడి ఎడమల నీతి కలిగి, ఘనత వలన, సుకీర్తి దుష్కీర్తి వలన దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితుల్లో మమ్మల్ని మేము ఏం చేసుకున్నాం? మెప్పించుకొనిచున్నాము అని చెప్పేశాడు. ఇలా నలిగిపోయి అప్పుడు చెప్పాలండి మనం, కన్ను అయినా నాకు దాహం వేస్తుంది, ఇదిగో నేను నేను చెప్పినవన్నీ భరించాను, నువ్వు చెప్పిన పని ముగించాను, ఇప్పుడు నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను. ఇదండి క్రైస్తవుడు చెప్పాలంటే. అంతే తప్పించి క్రైస్తవుడికి అర్థమైందా ప్రభువైన యేసుక్రీస్తు ఏంటో? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ప్రభువైన యేసుక్రీస్తు వారే ఇలాంటి భయంకరమైన శ్రమలు అనిపిస్తుంటే, భయంకరంగా నలిగిపోతుంటే, దేహం అంతా చీల్చివేయబడుతుంటే, ముళ్ళ కిరీటం పెట్టుకుంటే, చేతుల్లో మేకులు కొడుతుంటే, కాళ్ళలో మేకులు కొడుతుంటే, అన్ని అనుభవించిన ఆయన అనుభవించిన తర్వాత చెప్తున్నాడు, నాయన ఈ ఆత్మని నీకు అప్పగిస్తున్నాను. ఆయన అప్పగిస్తున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు అప్పగిస్తున్నాడు. నీవు నాకు ఇచ్చిన ఆత్మ నేను ఏం చేస్తున్నాను? నీ చేతికి అప్పగిస్తున్నాను. ఎప్పుడు మొత్తం అంతా నలిగిపోయి బ్లడ్లో, బాడీలో బ్లడ్ అంతా బయటకు వచ్చేసి పనిని ముగించిన తర్వాత, సమాప్తం చేసిన తర్వాత చెప్తున్నాడు ఈ మాట. సమాప్తం చేయకుండా చెప్పట్లే, గుర్తుపెట్టుకోండి. సమాప్తం చేసిన తర్వాత క్రైస్తవుడు ఈ మాట చెప్పాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు మీరు ఏం చేయండి? ధరించుకోండి. ఏ మనసు? క్రీస్తు కలిగిన మనసు. క్రీస్తు ప్రభువు తిడితే తిట్టలేదు, దూషిస్తే తిరిగి దూషించలేదు, ఆయన నోట ఏ కపడం లేదు. ఎవరైనా ప్రభువైన యేసుని శ్రమ పెడితే న్యాయంగా తీర్పు దేవునికి ఏం చేసుకున్నాడు? తాను ఏం చేసుకున్నాడు? అప్పగించుకున్నాడు. అలాంటి మనసు ధరించుకోండి. ధరించుకుని నెక్స్ట్ ఏమన్నాడు? కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడండి. దేవునితో సమానంగా ఏం తెలియదంట, ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలిక పుట్టి, ఏంటి నా స్టేజ్ ఏంటి, నా స్థాయి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను దేవుని కొన్న నేను ఏళ్ళు తుమ్మేసుకోవాలా? దేవుని కొన్న నేను ఏళ్ళతో అవమానాలు పడాలా? దేవుని కొన్న నేను ఏళ్ళ చేత ముళ్ళ కిరీటం పెట్టించుకోవాలా? దేవుని కొన్న నేను భూమి మీదకి వచ్చి ఇలాంటి పరిస్థితులు అనుభవించాలా అని అనుకోలేదండి ఆయన ఎప్పుడు కూడా. దాసుని స్వరూపం అంటే సమానంగా ఉండితే విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి
తను తాను ఏం చేసుకున్నాడంట? రిక్తునిగా చేసుకున్నాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. తను తాను రిక్తునిగా చేసుకున్నాను. నెక్స్ట్ ఏమన్నాడు? రిక్తునిగా చేసుకున్నాను మరియు ఆయన ఆకారం మంది మనుషులుగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను ఏం చేసుకున్నాడో అప్పగించుకున్నాను అని చెప్పేసి. ఎప్పుడు అప్పగించుకున్నాడో? దేహాన్ని అంతటా నలగొట్టి దాసుని స్వరూపంలోకి వచ్చి భూమి మీద తగ్గించుకొని అప్పుడు తను తాను ఏం చేసుకున్నాడో తను తాను అప్పగించుకొనెను, తను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ ఇలా చేశాడు కాబట్టి ఏమైంది? పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు ఏమవ్వాలి? యేసునామం. అంటే ఆయన అంతలా బ్రతికాడు కాబట్టి పరలోకమందు ఉన్నవారా, భూలోకమందు ఉన్నవారా, భూమి కింద ఉన్నవారా, భూమి మీద ఎవరైనా ఉన్నా వాళ్ళందరూ ఎవరి నామం లొంగాలి? అలాగే మనకు కూడా ఇంత నలిగిపోయి ఇంతలా బ్రతికితేనే కానీ ఒకరోజు అక్కడ రాజ్యానికి వారసులు అవ్వడానికి, సింహాసనం అవ్వడానికి, జయించిన వారిని దేవుడు కీర్తించడానికి, దేవుడు మనల్ని గణపరచాలంటే, దేవుడు మనల్ని ప్రైజ్ చేయాలంటే కనుక, లేదా దేవుడు మనల్ని పొగడాలంటే కనుక దేవుడు చెప్పినట్టుగా సమాప్తం చేసి పనిని ముగించిన తర్వాత ఆత్మని ఏం చేయాలి? అప్పగించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి రోజు నుంచి చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి రోజులో సమాచారం తెలియజేశాడు. ఏమని? క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును. ఎలాంటి మనసు? ఆయన ఏమంటాడో శరీరం అని శ్రమ పడ్డాడు. ఈనాడు చాలా మంది సమస్యలు కోరుకోరు, శ్రమలు కోరుకోరు. అని నాకు క్రీస్తులాగా నా శరీరంలో ఆయన ఎలా అయితే పడ్డాడో శరీరంలో శ్రమలో నేను కూడా ఏమవ్వాలి? నేను కూడా పడాలి. అదే అన్నాడు అక్కడ. క్రీస్తు శరీరమందు శ్రమ పడిన కనుక మీరును అట్టి మనసుని ఏం చేయండి? ఆయుధంగా ధరించుకోండి. ఆయుధం ఏంటంటే, నాకు ఆయుధం ఏంటంటే సమస్య లేని ఆయుధం. ప్రభువైన యేసుక్రీస్తు వారి మనసైన ఆయుధం. 12వ వచనం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి, అంటే శ్రమలతో నలిగిపోయిన తర్వాత చెప్పాలి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. అదే అన్నాడు అక్కడ. అగ్ని వంటి మహాశ్రమల గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఏం చేయకండి? ఆశ్చర్యపడకండి. 14. క్రీస్తు నామ నిమిత్తము మీరు నిందల పాలైన యెడల మహిమా స్వరూపే ఆత్మ మీ మీద, అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చున్నాడు కనుక మీరెవరు? సమస్యలు వచ్చినప్పుడు పారిపోయిన వాళ్ళ మీద పరిశుద్ధాత్మ ఏం చేయబడదు? నిలబడరు. ఆయన నిలబడాలంటే పరిశుద్ధాత్మ మన మీద ఆయన నిలబడాలనంటే, పరిశుద్ధాత్మ నిలబడాలనంటే నీవేం పడాలి? నిందలు పడాలి, నలిగిపోవాలి, సమస్యలు ఏమవ్వాలి? పాలువరవ్వాలి. అన్నాడు 13వ వచనంలో. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలు ఏమవ్వండి? పాలువారై ఉన్నంతగా. క్రీస్తు శ్రమలలో ఏమవ్వాలి? పాలువారై ఉన్నంతగా ఏమవ్వాలి? పాలువారై ఉన్నంతగా సంతోషించుడి అని చెప్పేశాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిలాగా శ్రమల్లో పాలువారైన తర్వాత, నలిగిపోయిన తర్వాత, దేహం అంతా క్షీణించిపోయిన తర్వాత, దేహం అంతా కృషించిపోయిన తర్వాత చెప్పాలి, మా బాహ్య పరుషుడు కృషించిపోయాడు, నీవిచ్చిన ఆత్మ, నీవించిన ఆంతర్య పురుషుడు ఏమైపోయాడు? దినం ఏమయ్యాడు? నూతన పరచబడ్డాడు. అప్పుడు చెప్పాలి మనం ఏమనంటే, స్టెఫెన్ గారిలాగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వాళ్ళు ఇరువురే కాదు ఆ మాట చెప్పవలసింది. అదే మాట నేర్చుకుంటున్న మనము, అదే మాట వింటున్న మనము కూడా కన్ను మూసేలోపు దేవుడిచ్చిన ఆత్మని దేవునికి ఇచ్చి చనిపోవాలండి. అదే అంటున్నాడు 19వ వచనంలో. కాబట్టి అంటే పనిని పూర్తి చేసిన తర్వాత, అంటే రూల్ ఏంటి? ఆ ఆత్మను అప్పగించాలంటే పనిని ఏం చేసేయాలి? కంప్లీట్ చేసి సమాప్తం చేసిన తర్వాత చెప్పాలి. ఆయన కూడా ఎప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాప్తం చేసిన తర్వాత చెప్తాడు మాటనే. రూల్ అది. ఏ పని చేయకుండా ఇష్టానుసారంగా బతికేసి, నామకార్థంగా బ్రతికేసి, 6వ మాట చెప్పాను కదా, ఎవరు పడతారో బ్రతికేసులకు ఏం చేస్తారో, ప్రభు నందు మృతులు ఉన్నారని, లేదా వారి ప్రయాసపడ్డారని, మంచి పోరాడారని, ఎలా పడతారో బ్రతికిన వాళ్ళు పదాలు కూడా వాడకూడదని 6 మాటలు చూసాం మనం. అలాగే సమాప్తమైందని సమాప్త ప్రకారంగా కంప్లీట్గా బ్రతకని వారికి ఆత్మని నాయన అప్పగించుకో, చేర్చుకో అని అనడానికి కూడా ఏం లేదు, అవకాశం లేదండి. అదే అంటాడు అక్కడ. కాబట్టి దేవుని చిత్త ప్రకారము, మీ చిత్త ప్రకారం కాదు. మీ చిత్త ప్రకారం బాధపడదు. ఎలా బాధపడతారు? 15వ వచనం ప్రకారంగా బాధపడతారు మీరు. అదే అన్నాడు అక్కడ. మీలో ఎవడును 15వ వచనంలో, మీలో ఎవడును నరహంతకుడుగా కానీ నరహత్య చేసి బాధపడ్డావు, అది దేవుని నిమిత్తం కాదు, దేవుని చిత్త ప్రకారం కాదు, క్రీస్తు చిత్త ప్రకారం కాదు.
అదే అన్నాడు అక్కడ. మీలో ఎవడు నరహంతగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుగా కానీ, పరుల జోలికి పోవాడుగా కానీ బాధ అనిపించతగలదు. ఇది దేవుని చిత్తం కాదు. అది క్రీస్తు నామ నిమిత్తం నిందల పడుతుంది దేవుని చిత్తం కానీ, ప్రభు యేసుక్రీస్తు కోసం నీ దేహం నలిగిపోతే దేవుని చిత్తం కానీ, ఎలా పడతా అలా బతికేసి నలిగిపోయి అప్పుల చేత బాధపడిపోయి, ఇబ్బందుల చేత బాధపడిపోయి, సమస్యలు భౌతికమైన నువ్వు కొని తెచ్చుకున్న సమస్యల చేత బాధపడి చచ్చిపోతే అప్పుడు కాదు చెప్పాల్సింది, నాయన నా ఆత్మ చేర్చుకుంటే అసలు నీకు నాకు సంబంధం లేదంటాడు. మీరెవరో నాకు తెలియదు అంటాడు. మనము క్రీస్తు ప్రభువారి కోసం నలిగిపోయిన తర్వాత చెప్పాలి. నిన్న అయిపోయింది నా టైం, అలసిపోయాను, ఇప్పుడు నా ఆత్మని నీకు అప్పగిస్తాను. కాబట్టి దేవుని చిత్త ప్రకారం 19వ వచనంలో, కాబట్టి దేవుని చిత్త ప్రకారం, మన స్వచిత్త ప్రకారం కాదు. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు ఏ ప్రవర్తన? సత్ప్రవర్తన. బాధపడేటప్పుడు కూడా క్యారెక్టర్ నదులు కూడా గుర్తుపెట్టుకోండి. సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు క్యారెక్టర్ని వదిలేస్తారు. ఎందుకంటే ఇంత నీతిగా పోతే నాకు సమస్యలు ఏంటనేని మళ్ళీ లోపల కలిసిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు నాకేం చేయట్లేదు, దేవుడు నేనేం ప్రార్థన చేస్తానంటే ఏమి రెప్లై అవ్వట్లేదు అని అనుకుని చాలామంది ఏం చేశారు? ఉన్న ప్రవర్తనని వదిలిపెట్టేసి లోపల కలిసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారు కాదు. ఎలాంటి వారు? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు. అంటే అలా బాధపడితే నీలో రావాల్సింది ఏంటంటే మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన అన్నాడా. సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు. దేవుడు ఎవరో నమ్మకమైన వాడు. నీకేమి ఇచ్చాడు? ఆత్మ ఇచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు. శరీరమో మట్లోకి వెళ్ళిపోవాలని చెప్పాడు. మొన్న వెనకటి వల్ల ఏమవుతుంది? మట్లోకి వెళ్ళిపోవాలన్నాడు. కానీ లోపల ఇచ్చిన ఆత్మ ఎక్కడికి వచ్చేయాలన్నాడు. మరి దేవుడు నమ్మకంగా నీకు ఇచ్చిన ఆత్మ కన్ను మూసేటప్పుడు అదే నమ్మకత్వంతో నువ్వు ఇస్తున్నావా? అదే భరోసాతో, అదే బాధ్యతతోటి నువ్వు ఇస్తున్నావా? ఇచ్చి చనిపోతున్నావా? అలా నలిగిపోయి ఇచ్చి చనిపోతున్నావు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలండి. అది అన్నాడు అక్కడ. నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను ఏం చేసుకోవాలి? అప్పగించుకొనవలను. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే కాదు అప్పగించుకోవాల్సింది, స్టెఫెన్ గారు ఒక్కరే కాదు అప్పగించుకోవాల్సింది, పౌలు గారు ఒకరే కాదు అప్పగించుకోవాల్సింది, పేతురు గారు ఒకరే కాదు, అపోస్తలులే కాదు ఒకరే అప్పగించుకోవాల్సింది. ప్రతి క్రైస్తవుడు భూమి మీద దేవుడిచ్చిన పనిని సమాప్తం చేసి, సంపూర్తి చేసి, ప్రభువైన యేసుక్రీస్తు తయారయ్యి నలిగిపోయి, ఈ దేహ విషయంలో నలిగిపోయి, ఆ నలిగిపోయిన దేహంలోంచి బయటకు వచ్చిన ఆత్మని ఇవ్వాలి. ఎవరికే? దేవునికి. నాయన నీవిచ్చిన ఆత్మని నీ చేతికి ఏం చేస్తున్నాను? అప్పగిస్తున్నాను. అదే అన్నట్టు చూడండి. లోకస్వార్త 23:46. లోకస్వార్త 23:46 వచనంలో చెప్తున్నాడు. ఏమని? ఎందుకు చెప్పాడో సమాజం ఇవేదో గుడ్ ఫ్రైడే రోజు, శ్రమ దినాల రోజు ఆలోచించాలనుకుని నామకార్థంగా ఆలోచిస్తున్న వల్లే ఆయన చెప్పిన మాట సమాజానికి అర్థం కాలేదండి. లోకస్వార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి చెప్తున్నాడు. మీకు వినపడాలని చెప్తున్నాడు ఆయన. మీరు మర్చిపోతున్నారో, ఆత్మను అప్పగించలేని సంగతి మర్చిపోతున్నారో. కేక ఎందుకు వేశాడు? మామూలుగా చెప్పేచ్చు కదా, తండ్రికి వినపడిపోతుంది కదా. ఆయన నోట్లో చెప్పినా దేవుడికి వినపడిపోద్ది. ఎవరికి? తండ్రి దేవునికి. ఎందుకంటే తండ్రి దేవునికి ప్రపంచంలో ప్రతి సౌండ్ తెలుసు. ఎవరు మాట్లాడిన దేవునికి వినపడతారు. సైలెంట్గా చెప్పొచ్చు కదా అని అంటే కేక వేసి ఎందుకు చెప్తున్నాడు? మనం మర్చిపోయి బ్రతుకుతున్నాం. సాక్షార్థంగా మీరు కూడా భూమి మీద మానవులు కాబట్టి, నేను భూమి మీదకి మానవుడిగా వచ్చాను కాబట్టి, మానవుడికి వచ్చిన నేను ఆత్మను అప్పగించుకోకుండా, సమాప్తం చేయకుండా చనిపోతలేదు. కాబట్టి మీరు కూడా దేహం ఇచ్చిన దేవుడు లోపల మీకు ఇచ్చిన ఆత్మని అది సమాప్తం చేసి ముగించి ఆత్మను అప్పగిస్తున్నారని గొప్ప కేక వేసి, పెద్ద కేక వేసి చెప్తున్నాడు ఆయన. అదే అంటాడు అక్కడ. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను నిన్ను. ఆయన ఇలాగూ చెప్పి ఏం చేశాడు? ప్రాణము విడిచును. మనం కూడా దేవుడిచ్చిన చిన్న జీవితంలో, ఒక 60-70 సంవత్సరాల జీవితంలో, ఈ జీవితంలో దేవుని పనిని చేద్దాం, సమాప్తం చేద్దాం. సమాప్తం చేసిన తర్వాత, నలిగిపోయిన తర్వాత, బాహ్య పురుషుడు కృషించిపోయిన తర్వాత, బాహ్య పురుషుడు దేవుని నిమిత్తము వాడేసిన తర్వాత, నా గుడారాన్ని త్వరగా విడిచిపెట్టవాలని, అంటే గుడారాన్ని వాడేసిన తర్వాత శిథిలమైపోతున్నప్పుడు చెప్పలేమనంటే, నువ్వు ఇచ్చిన దేహం శిథిలమైపోయి మట్లోకి వెళ్ళిపోతుంది. కానీ నువ్వు లోపల ఇచ్చిన ఆత్మ ఏమవుతుంది? నీ దగ్గరికి వచ్చేస్తుంది. నీ దగ్గరికి నా ఆత్మను చేర్చుకో ప్రభువా, చేర్చుకుని ఆయన, చేర్చుకో తండ్రి అని మాట్లాడాలి. ఇలా మాట్లాడాలంటే భూమి మీద అలా బ్రతికితేనే కానీ మనం ఏం చేయలేము, మాట్లాడలేము. మాట్లాడాలనే శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటను ఏం చేశారు? మాట్లాడారు. ఆ మాట మనల్ని పనులు చేయని గుర్తు చేస్తుంది,
భూమి మీద మీరు మనిషిగా ఉన్న మీరు శరీరం కోసం బ్రతకూడదని, నువ్వు ఆత్మని శరీరం కాదని అని గుర్తెరిగి బ్రతకాలని, పైన ఉన్న వాటి మీద మనసు పెట్టి బ్రతకాలని. ఎందుకే ఆ ఆత్మ అక్కడికి వెళ్ళాలంటే అదే ఆశ, అదే ఉద్దేశం, అదే బ్రతుకుంటేనే కానీ నువ్వు వెళ్ళలేవని ఎన్నో విషయాల్ని ఆ మాట ద్వారా ప్రభువుని యేసుక్రీస్తు నేర్పిస్తున్నాడు. ఒకటి మనం కూడా కన్ను మూసేలోపు సమాప్తం చేసి చనిపోదామని, ఆత్మను అప్పగించి చనిపోదామని నువ్వు హెచ్చరిస్తూ మాటలు ముగిస్తున్నాను.